ఇక నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి 3 ఏళ్లు గడిచిందని మేయర్ కొలన్ నీలుగోపాల్ రెడ్డి అన్నారు. ఇక గడిచిన 3 సంవత్సరాల కాలంలో నిజాంపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కిందన్నారు. ఆ అవార్డు స్ఫూర్తితో మున్సిపాలిటీలో ఉన్న తాగునీటి ఎద్దడిని నివారించగలిగామన్నారు. ఇక మున్సిపాలిటీలో ఇప్పటికీ పలు అభివృద్ధి పథకాలకు 121 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరో 30 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మరి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలో పాలక మండళ్ళు 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రగతి నివేదన చేయడానికి ఈరోజు చక్కటి సభ ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 3 సంవత్సరాలుగా వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఒక ప్రింటెడ్ మెటీరియల్ ప్రింటెడ్ ఫార్మాట్లో వారు మరి ప్రజలకు తెలిసే విధంగా చేయడం జరిగింది. మరి ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధితో పాటు ప్రజలకి మెరుగైనటువంటి వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వంలో మన గౌరవ పురపాలక శాఖ మంత్రులు చూపెట్టినటువంటి మరి దారి చేసినటువంటి దిశానిర్దేశం మేరకు పార్కుల అభివృద్ధి, అదేవిధంగా మన శ్మశాన వాటికల అభివృద్ధితో పాటు వైకుంఠధామాల అభివృద్ధితో పాటు మరి రోడ్ వైడనింగ్స్, ఫుట్పాత్స్, సెంట్రల్ మెయింటెనెన్స్, ఓపెన్ జిమ్స్, ఈ రకంగా సీనియర్ సిటిజన్స్కి వసతులు కల్పించడం, ఇట్లా మెరుగైనటువంటి వసతులు కల్పించాలనే లక్ష్యంతో చేస్తున్న పనులు ఒకటొకటిగా ఫలితాలు ఇస్తూ ఉన్నది. మరి సంతోషకరమైన విషయం ఏంటంటే మరి కేంద్ర స్థాయిలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీగా కూడా అవార్డు రావడం కూడా మా అందరికీ ఎంతో గర్వకారణం. కాబట్టి ఇది పనిచేస్తుండడానికి నిదర్శనంగా మరి కనపడుతూ ఉంది. కాబట్టి ఇక్కడంతా కూడా యువ కార్పొరేటర్స్ ఉన్నారు, యువ కార్పొరేటర్గా మన మహిళా సోదరులు ఉన్నారు. కాబట్టి చాలా చక్కగా ఒక టీం వర్క్గా పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేయడానికి, వారిని ఉత్సాహపరచడానికి, వారికి ప్రోత్సహించడానికి